జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు నెక్కొండ మండలంలోని ప్రతి పల్లెన వాడన తండన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా యొక్క సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అంతేకాకుండా మరి యొక్క జనగణన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు మన ఇళ్లలోకి వచ్చి మన కుటుంబ వివరాలను సేకరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఆ అధికారులకు సహకరించి కుటుంబ జనగణనలో మరి మనం అందరం కూడా పాల్పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా ఈ మే నెలలో విపరీతమైనటువంటి ఎండలు కొడుతూ ఉన్నాయి. మనం టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం, వడదెబ్బ తగిలి రోజుకొకరు మృత్యువాత పడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి అత్యవసర పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేదంటే ఉదయం 9 గంటల లోపే వెళ్ళాలి, సాయంత్రం 4 గంటల తర్వాతనే వెళ్ళాలి. అత్యవసరంగా బయటికి వెళ్ళదలుచుకుంటే మరి నెత్తి మీద ఒక కండువా ఉండాలి, టోపీ లాంటిది లేకపోతే గొడుగు లాంటిది పట్టుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు అదేవిధంగా ద్రవ పదార్థాలు లాంటివి తీసుకోవాలి. ఎందుకంటే బాడీలోని తేమ శాతం తగ్గిపోయి మరి విపరీతమైన 45 డిగ్రీల 46 డిగ్రీల ఎండలకు బాడీలోని తేమ శాతం అంతా వెళ్ళిపోయి చనిపోతున్నారు. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి తెలియజేస్తూ, అంతేకాకుండా ఎక్కడో పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి మరి యొక్క మద్యపానాలు గంజాయి కావచ్చు, డ్రగ్స్, కొకైన్ లాంటివి మన పల్లెలలో ఉన్నాయి. పల్లెలకు పిల్లలు తీసుకొని మరి ఆ యొక్క మద్యం మత్తుకెక్కిన తర్వాత అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఒంటరి మహిళ ఉన్నట్లయితే ఆమెపై అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం కూడా గమనించాలి. అంతేకాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాల్సింది మనం చేస్తూ స్వచ్ఛత కొరకు ప్రణాళిక ఊరు